మరి ప్రార్థన చేసుకుందామంటే. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ మాటలు మేము ఆలోచించుండగా, మీ మాటలు మేము చదువుకొని చుండగా మాకు తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించి మరి మీ మాటల యొక్క మాధుర్యాన్ని మాకు తెలియచేయమని, అలాగే ఆ మాధుర్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ఎల్లప్పుడూ మరి మేము వాటిని నెమరు వేసుకునేటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు దాచిన మేలు. మరి దేవుడు దాచిన మేలు అనగానే మీకు చాలా చదువుకుని ఉంటారు, చూసి ఉంటారు. అలాగే మేలు అనేసరికి మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, కీడు తర్వాత వచ్చే మేల అని మనం ఆలోచించగలిగితే, కీడులో కూడా చాలా మంది భక్తులు, యేసేపు గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, ఇలాగా యేసుక్రీస్తు వారు కానివ్వండి, ఇలా చాలా మంది భక్తులు వాళ్ళు శ్రమ అనుభవించి, అంటే కీడు ఏదో ఒక బాధ అనుభవించి వాళ్ళు మరలా మేలు పొందుకున్నట్టు మనం చూడగలం. అయితే దేవుడు దాచిన మేలు ఏంటని మనం ఆలోచించగలిగితే వాళ్ళ భక్తులే మాట్లాడతారండి. దావీదు గారు ఉన్నారు కదా, ఆయన ఉద్దేశాలు మొత్తం నెరవేర్చిన వాడు కదా ఆయన మాట్లాడిన మాటల్లో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవగలిగితే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన ఏంటంటే మేలు, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇప్పుడు ఆయన దాచారంట. ఎవరండి దాచింది? దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు గారు. ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు కదా దావీదు గారు. ఈయన ఏదో దాచేశారు మీరు అంటున్నారు, అంతేనండి? మీరు దాచేశారు తండ్రి, ఆ దాచినది చాలా గొప్పదంట. అంటే మనకు జరిగినవి అన్ని గొప్పవి అని చెప్పుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటే ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఏం దాచారు? నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే దాన్ని వర్ణించలేనంతగా గొప్పది అన్నట్టుగా చెప్పట్లేదా భక్తుడు మాట్లాడుతూ, దావీదు గారు మాట్లాడుతూ కింద చూడండి ఇంకేమంటున్నాడు? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మళ్ళీ 2 సార్లు అంటున్నారండి. ఏదో ఒకసారి అనేసి వదిలేశారంటే అనుకోవచ్చు. ఈయన మాట్లాడుతూ 2 సార్లు ఎంతో గొప్పది, మరలా మాట్లాడుతూ ఎంతో గొప్పది అన్నారు. ఏంటి అసలు ఈ మేలు? ఏం దాచేశారు దేవుడు? ఇప్పుడు దాచేసిన మేలు అంటే, దాచడం అంటే ఏంటంటే, కనబడకుండా చేయడం, అంతేనా? కనబడకుండా ఉంచడం, అది ఒక మర్మంగా ఉంచడం. ఇలాగా మరి మేలు అంటే మేలు అనేసరికి అది కూడా ఉన్నతమైనదే. మనం మాట్లాడుకుంటూ అంటాం కదా, మీరు నాకు చాలా మేలు చేశారండి, మీ రుణం తీర్చుకోలేమండి, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఎలా? ఇప్పుడు ఎవరన్నా ఒకరికి ఒకరు ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు అంటారు, నీ రుణం నేను తీర్చుకోలేనురా, నాకు చాలా హెల్ప్ చేసావు, మేలు చేసావు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దేవుడు కూడా, దావీదు గారు దేవుణ్ణి అన్వయించుకుని ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇది ఏదో దాచేశారు మీరు, ఆ దాచినది చాలా గొప్పదంట. అంటే ఇంత గొప్ప మేలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఒకవేళ మేలుకి మనం పర్యాయ పదాలు కనుక ఆలోచించగలిగితే, ఉపకారం ఉంది, మంచి, హితమైనది, మంచితనం, ఇంకా లాభం, సౌఖ్యం, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. అంటే ఒక లాభాన్ని దాచిపెట్టినట్టు మనం ఆలోచించాలి. మనకేదో లాభం ఉందంట. ఎవరికి 19వ వచనం మళ్ళీ చదవండి. నీ యందు భయభక్తులు గలవారికి నేను ఎలా పడితే అలా తిరిగేస్తాను. ఆ మేలు నాకు కావాలంటే దొరుకుతుందా? ఏముండాలంటే నీ యందు భయభక్తులు కలవారి. అంటే దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే మనకుంటాయో, దేవుని యందు ఎలా అయితే భయభక్తులు కలిగి ఉంటామో, అప్పుడు మాత్రమే ఈ మేలు పొందుకునే అవకాశం ఉంది. అంతేనంటే
కింద వచనం, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము ఏం చేయాలంటే, ఎవరిని ఆశ్రయించాలంట? మనం. నేను ఏ విషయానికైనా దేవుణ్ణే ఆశ్రయిస్తాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ప్రతిదానికి దేవుణ్ణే ఆశ్రయిస్తాను, అలా ఆశ్రయిస్తేనే ఆ మేలు పొందుకుంటాం. ఇదండి అక్కడ భావం. ఎందుకు ఇలా ఇది యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. మనుషుల గురించి ఏమైనా ఆలోచించారంటే, మనుషుల దగ్గర నుంచి ఏమన్నా పొందుకోవాలనుకున్నారా? మనుషుల్ని ఆశ్రయించడం ఏమైనా జరిగిందా? ఈయన అందరూ వచ్చి ఆశ్రయించారు. ఈయన దగ్గరికి వచ్చేసారు అందరూ ఆశ్రయించడానికి. ఇలా మీరు ఆలోచించగలిగితే, ఇలా ఆశ్రయించే వారికి, ఆయన యందు భయభక్తులు గల వారికి ఈ విషయాన్ని, అంటే ఏదైతే మేలు ఉందో ఆ మేలు పొందుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు మనిషికి మేలు చేస్తున్నాడా, చేయట్లేదా? చేస్తున్నాడు. అంటే ఈ మేలులు ఆల్రెడీ భూమి మీద జరుగుతున్నాయి. ఇవి దాచబడలేదు. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు భూమి మీద ఎన్నో మేలులు జరిగినాయి. ఆదాము దగ్గర నుంచి చివరి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ మేలులు చూశారు. అవునా కదంటే? అంతేనా? ఇప్పుడు దాచబడిన మేలంటే, దాచేసిన మేలంటే రెండో మాట చదవండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి అంటున్నారంటే ఏమన్నారు? సిద్ధపరిచి. అంటే ఇప్పుడు మేల్ అనేది సిద్ధపరిచారా? సిద్ధపాటు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడికి రావాలంటే ఇది ఆదివారం ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తాం. ఏమని? ఆదివారం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన. ఈ పాంప్లెట్ ఎప్పుడు రిలీజ్ అయింది? నిన్న ఉదయం రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయిందంటే ఇది సిద్ధపాటు. ఇది మనం ఇక్కడికి రావాలని. ఇప్పుడు మేల్ అనేది సిద్ధపరిచాడా? ఇప్పుడు సిద్ధం అయిపోయింది, రెడీగా ఉంది. నీకు మేలు కలగడానికి రెడీగా ఉంది. కానీ ఏది మేలు కలగాలి ఇప్పుడు. అంతే కదండి. ఇప్పుడు డెలివరీకి ఒక తల్లి సిద్ధంగా ఉందంటే సిద్ధపడిపోయింది. డెలివరీ అవ్వాలంతే. డెలివరీకి సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే తల్లి గర్భం ధరించిందో అప్పుడే తల్లి సిద్ధపడింది. సిద్ధపడిన తర్వాత డెలివరీ అవడానికి కొంత టైం పడుతుంది, 9 నెలలు. ఇలాగా ఇప్పుడు దేవుడు మేలుని సిద్ధపరిచారా లేదా? సిద్ధపరిచేశారు. ఏంటా మేలు మనకి జరిగేవా? చూద్దాం అండి. బైబిల్లోకి వెళ్ళి ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. అసలు ఇంతకీ దేవుడు ఏదైతే దాచినవి అవి తెలియజేశారా లేదా అనేది కూడా ఒక వచనం చూసుకుని ముందుకెళ్దాం. అంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం అండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును ఇప్పుడు ఏం చదువుకున్నాం అండి కీర్తనలో? సిద్ధపరిచింది, మేలు సిద్ధపరిచాడు. అంటే ఇక్కడ ఏర్పాటు అంటే ఏంటి? ఇది కూడా సిద్ధపరచడమే. ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియచేసి చేశారండి, చేయలేదా? తన చిత్తమును గూర్చి మర్మమును తెలియచేసి అన్నారంటే తెలియజేశారా లేదా? తెలియజేసి అంటే ఏంటండి? తెలియజేశారండి. తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనతో తాను నిర్ణయించుకున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంట? ఎప్పుడో పరలోకంలో సిద్ధపరిచేసిన మేలంటిది. దేవుడు సిద్ధపరిచిన దానిని అది ఒక గొప్ప మేలని అంటున్నారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు. ఎప్పటి వరకు కంటికి కనిపించలేదు. మీకు కనిపిస్తున్నాయా? ఏమన్నా నేను చూస్తున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి?
లేరు. ఇంకా చెవికి వినబడలేదు. సిద్ధపరిచిని కంటికి కనిపించలేదంట, చెవికి వినబడలేదంట, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. గోచరం అంటే మీ హృదయానికి అవి తట్టలేదు. ఇంకా మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచేశాడంటే తన ఆత్మ వలన. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఎంతమంది పొందుకున్నారు? మీకు ఏమైనా బయలుపడిందా? మేలు అనేది ఏంటో తెలియాలి మనకి. అంటే ఆత్మ ద్వారా ఏం చేశారంట? బయలుపరిచేశారు. ఇప్పుడు బయలుపరచబడింది అంటే తెలిసిపోయిందా తెలియలేదా? మేలు ఏంటనేది తెలిసిపోయింది. ఏంటా మేలు? ముందుకెళ్దాం. ఇంకేమంటున్నారండి? ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? దేవుని మర్మాలను కూడా పరిశోధించాలి. మరి అలా పరిశోధించేవారుగా ఉండాలి. ఇంకా రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరికి మేలు కలగడానికంటే? ఎవరికి మేలు కలగడానికి? దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం జరుగుతుందంట? సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే ఇప్పుడు దేవుని ప్రేమించే వారికి ఏముంది? మేలు. ఇప్పుడు దేవుణ్ణి నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటే, ఇప్పుడు ఒక భార్య భర్తను ప్రేమించినప్పుడు, ఒక భర్త భార్యను ప్రేమించినప్పుడు, తల్లి ఆ కూతురుని ప్రేమించినప్పుడు, కూతురు తల్లిని ప్రేమించినప్పుడు, అన్నయ్య తమ్ముడిని ప్రేమించినప్పుడు, తమ్ముడు అన్నయ్యను ప్రేమించినప్పుడు, ఈ ప్రేమలన్నీ మన ఎదుట కనిపిస్తున్నాయి కదంటే, కదా. ఇంకా మనం ఈ ప్రేమికుల దగ్గరికి వెళ్ళగలిగితే ఏమంటారు? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కదా, నువ్వు కనపడకపోతే నేను చచ్చిపోతానని ఎప్పుడన్నా అన్నామండి? అన్నాం. ఎందుకంటే ఆయన కనిపించడు కాబట్టి. లేదు మీ వాక్యం చదవకపోతే ఈ రోజు నేను అన్నం తిన్నాను అన్నావంటే అన్నావా? నువ్వు ఫోన్ చేయకపోతే నేను ఈ రోజు అన్నం తిన్నావు, నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకున్నాను అన్నావా? అనలేదు. అదే ఒక ప్రియురాల కోసం అయితే, ఒక భర్త కోసం అయితే, ఒక భార్య కోసం అయితే ఏమంటావండి? నేను ఈ రోజు అన్నం తిన్నా, భర్త మీద ఇదిగో నువ్వు నాతో మాట్లాడలేదు కదా, నేను అన్నం తిన్నా ఈ రోజు, నేను ఇంకా ఈ రోజు అసలు నీతో మాట్లాడను ఇంకా. ఏమంటే అంటారా? ఉన్నాయా ఇలాంటివి? జరిగినాయా మీ జీవితంలో? ఏమన్నా జరిగినాయి అంట. చూసారా? ఇలాగా మీరు ఆలోచించగలిగితే, ఇదిగో దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అంటున్నాం కదా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నాం కదా. మరి దేవుణ్ణి ప్రేమించేటప్పుడు మీ జీవితాల్లో మీకు మనుషుల మీద ప్రేమ ఏ విధంగా అయితే ఉందో అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి అన్నారు. అవునంటే అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి అంటే వాడిని వదిలేయమని కాదండి, వాడిని ప్రేమించొద్దని కాదు, అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. మీరు ఎప్పుడైనా దేవుడా ఈరోజు నేను వాక్యం చదవలేకపోయాను, మీతో మాట్లాడలేకపోయాను కాబట్టి నేను ఇంకా ఈరోజు నాకు ఏదైనా శిక్ష వేయండి అని అడిగారా? మీకు భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ వీళ్ళ ప్రేమ కదండి, ప్రేమనే చెప్పుకుంటారు. ఓకేనా? వీళ్ళలో నువ్వు ఏ శిక్ష విధించినా నేను స్వీకరిస్తాను అంటారు కదా. మరి దేవుణ్ణి ఎందుకు అడగట్లేదు? నువ్వు ఫలానా ఒక లవరు అంటే ప్రేమికుల గురించి ఎందుకు చెప్తున్నానంటే ట్రెండ్ అలా ఉందండి. ఒక ప్రేమికుడితోటి మాట్లాడలేదనుకోండి, ఆ రోజు ఆ ఫోన్ ఏదైనా లిఫ్ట్ చేయలేదనుకోండి, చేస్తాను నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని ఇద్దరికి ఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు ఒకళ్ళ కాంప్రమైజ్ అయితే ఏమంటారు? నువ్వు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. దేవుని దగ్గర ఎందుకు అడగట్లేదు? అలాగా దేవుడి దగ్గర ఎందుకు అడగట్లేదు? అంటే ప్రేమించట్లేదా? దేవుణ్ణి, వాక్యాన్ని ప్రేమించట్లేదా? చూసారండి. ఇంతకీ మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి తెలియాలి. ఎవరని చెప్తారా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? చూడండి, వాక్యం, ప్రతి దానికి వాక్యం కావాలి. ఆయనే సమాధానం చెప్తాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మొదటి యోహాను పత్రిక, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, మళ్ళీ చెప్పండి, మనము ఆయన ఆజ్ఞలను, ఎవరి ఆజ్ఞలు?
దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఇప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే అంతే కదండి. ఒక భార్య భర్త మాట వినలేదనుకోండి, భర్త భార్య మాట వినలేదనుకోండి, ప్రేమిస్తున్నట్ట? వీళ్ళిద్దరికి ఏదో మధ్యలో డిస్కషన్, ఏదో ఒక ద్వేషం ఉందనే కదా. అంతే కదండి. ఇప్పుడు దేవుని మాట మీరు వినట్లేదనుకో, ఆయన ఆజ్ఞ అంటే ఏంటి? మాట. ఇప్పుడు ఆయన మాట వినలేదనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుడు ప్రేమించుట అన్నాడు కదా. మరి ఆజ్ఞలు గైకుంటే ఇప్పుడు నువ్వేం చెప్తావు? నాకు దేవుడు తెలుసు, నా వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇదేంటి అంటే ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది మీకు? దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు. ఈరోజు వాక్యం అంటే చాలా మందికి పడటం లేదు. రండి వాక్యం చదువుకుందాం అన్నాం అనుకోండి, ఏం చదువుతామండి? వాక్యం ఏముంది అందులో? ఏం చదువుకుంటాం? ఏం అర్థమవుతుంది? మనసు పెట్టి ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుతావో అప్పుడు నిజముగా ఆయన మాటలు గైకొని, ఆయన్ని వేడుకొని, ఆయన మాట చొప్పుని భూమి మీద నడుస్తూ నువ్వు మాట్లాడు ఆయనతోటి, నువ్వు చదువు. ఎందుకు అర్థం అవుదో అప్పుడు అడగండి. అలాగండి. అంటే అలాంటి మనసు కలిగి మనం ఉండాలి. ఇంతకీ దేవుడు దాచేశాడు కదా మరి గొప్ప మేలు, ఆయన ప్రేమించే వారికి ఇస్తానన్నాడు కదా. ఒకవేళ నిజంగా దేవుని మాటలు గైకొని, దేవుని ఆజ్ఞలు గైకొని, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారిగా మీరు ఉండగలిగితే మీకు ఆ దాచిన మేలు ఇచ్చేస్తారంట. ఆ దాచిన మేలు ఎవరికి ఇస్తారంటే మీకే ఇస్తారంట. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. ఆగండి. ఇక్కడ మీరేమయ్యారు? ఎలా బతికే ఉన్నారు కదా. మరి మీరు మృతి పొందితిరి అంటే చనిపోయారు అని మనకు అర్థమవుతుంది. అంతేనంటే ఇది మన తలంపు. ఇప్పుడు మృతి పొందారు అంటే ఎందులో మృతి పొందారు? లోకం విషయంలో. మృతి పొందితిరి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? క్రీస్తులోకి వచ్చారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడంటే ఏం దాచాడండి? ఇది ఏంటంట? గొప్పదంట. ఇది గొప్పదంట. మీరు చచ్చిపోయారు, తిరుగుతున్నాం. ఇది వీడు బ్రతుకున్నాడన్న పేరే గాని ఏం లేదు. ఎందుకంటే జీవం లేదు ఆయనలో. ఎప్పుడైతే మరణిస్తాడో, మరణించిన వెంటనే ఏమవుతాడండి? మరణం అంటే ఏమీ లేదు. ఈ దేహంలో వెంకట అనే ఆయన ఉన్నాడు. ఈయన ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మరణం. నేను ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానో దీన్ని నిద్రించడం అంటారు, మరణం అంటారు. ఇలా మరణాన్ని ఎప్పుడైతే మనం ఇదిగో ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నామో, ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం వదిలేస్తున్నామో అప్పుడు దీన్ని మరణం అంటారు. ఇదిగో ఈ మరణం తర్వాత ఉండేది ఏంటండి? జీవం. ఇది ఎక్కడుందంట? చదవండి. ఇప్పుడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు దాచింది ఏంటంటే జీవం. ఇది గొప్పదంట. అంతే కదండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఏమన్నా నా భర్త చనిపోయాడు అనుకో, నా భర్త ఉంటే బాగుండు. అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటారు కదా భర్తనే, నా భర్త ఉంటే బాగుండు. ఇదిగో మా నాన్న చనిపోయాడు, మా నాన్న ఉంటే బాగుండు. అలాగే నేను అలాగే ఫీల్ అవుతానండి. ఏంటి, ఇది వరకు ఇష్టం వచ్చినట్టు బ్రతకం, ఈ లోకంలో మా నాన్న ఉంటే ఎంతో సంతోషపడదుడు అని ఫీల్ అవుతాం కదా. అవుతారండి? మీరు అవుతారా? మీ బంధువుల గురించి అలాగా. ఇప్పుడు అది జీవం. ఈ జీవం గురించి మనం ఆలోచించగలిగితే ఇదిగో అక్కడ ఏమవుతుంది? బ్రతుకుంటే బాగుండు, ఆ జీవాన్ని నేను పొందుకుంటే బాగుండు అనిపిస్తుంది కదండి. అనిపిస్తుంది. ఎప్పుడు జీవం గురించి తెలిసినప్పుడే. అందుకనే ఏమంటున్నాడు? మీ జీవం ఎక్కడుందంట? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచేశారంట. దేవుని యందు దాచబడిందంట. ఎవరి జీవం? ఆ జీవం. మీరు ఆ జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అంతే కదండి. ఇప్పుడు మమ్మీని కూతురు ప్రేమిస్తూ మమ్మీ దగ్గర ఏదైనా పొందుకోవాలనుకో ఎలా మాట్లాడుతుంది? మమ్మీ ప్లీజ్ మమ్మీ
అంటే ప్రేమగా మాట్లాడుతుంది. మమ్మీ సరే ఇదిగో ఆ షింకులో ఏంటవి పాత్రలు ఉన్నాయి, కడిగే ఎందుకు? మమ్మీ దగ్గర ఏదో దాచారు, అక్కడ మమ్మీ దగ్గరది కావాలి. నీకు బిర్యానీ చేస్తానరా, అవి షింకులో పాత్రలు ఉన్నాయి, కడిగే అంటే కడిగేద్ది. అంటే ఏంటి? ఇదిగో దాచబడిన దానికోసం దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు? దాచబడి ఏదో ఉంది, నా జీవం అక్కడ ఉందని కనీసం దేవుణ్ణి ఎరగలుగుతున్నారా? ఇలాగా ఎరికైన వారే ఉండాలి, ఎరికైన వారే ఉండాలి. ఇంకొక మాట చూద్దామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. మీకు తెలుసా ఏంటంట నివాసం? ఇప్పుడు మనకి ఎక్కడున్నాయి నివాసాలు? ఎక్కడున్నాయంటే భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు మనకి పరలోకంలో నివాసం ఉందని తెలుసా? మీకు ఇల్లు ఉందా పరలోకంలో? ఎన్ని గజాల్లో కట్టుకున్నారు? డబుల్ బెడ్రూమ్ ఉందండి. పోనీ అంటే మనం ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవాలని ఇలా ఎదురు చూస్తున్నాం, కానీ మీకంట పైన డబుల్ బెడ్రూమ్ కావాలా? పరలోకంలో త్రిబులా? ఏ బెడ్రూమ్ కావాలి మీకు? పైన మీకు నివాసం ఉందంట. ఎక్కడ? పరలోకంలో. మరి మీకు అంటే ఇప్పుడు ఇక్కడంటే నా బాత్రూమ్ ఇలా ఉండాలి, నా బెడ్రూమ్ ఇలా ఉండాలి, ఇలా అనుకుంటారు కదా. పరలోకంలో ఎప్పుడన్నా అనుకున్నారా? నాకు ఈ రూమ్ ఇలా ఉంటే బాగుంటుంది, పరలోకంలో దేవుడి పక్కన కూర్చుంటే బాగుంటుంది, యేసుక్రీస్తు వారి దగ్గర ఉంటే బాగుంటుంది, ఇలా ఎప్పుడన్నా అనుకున్నారా? అలాంటి ఆలోచనలు రావండి మనకి. ఓకే, వెళ్దాం, చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన వెంకటనే ఆయన మీద, మన ఆత్మ మీద ఏం చేస్తారంట? ఆ నివాసం ధరించుకుంటుందంట. ఏ నివాసం? అదే అంతేనంటే మాట్లాడుతున్నారు చూడండి. పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. దేనిలో మూలుగుచున్నాం? ఈ పైన మాట్లాడుతున్నారు చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలం అయిపోద్దండి. అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఈ భూమి మీద మన గుడారమైన ఈ శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో నుంచి ఏమవుతాం మళ్ళీ? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మీరు తీసుకోండి ఎగ్జాంపుల్. ఆయన ఏమయ్యారు? మహిమా శరీరం ధరించుకున్నారు. డోర్లేసి ఉన్న లోనకి వచ్చేయచ్చు, అంతేనా? ఆకాశంలోకి ఎగిరిపోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడి నుంచి అయినా చూడవచ్చు. ఇదే ఆ నివాసం. ఏంటంట? ఈ నివాసమే. ఇది ఎవరు కడుతున్నారంట? దేవుడు. ఆ పైన మాట చూడండి, చాలా చక్కగా ఉంటది. 2వ లైను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము. దేవుని చేత కట్టబడిన మనం కట్టుకుంటున్నాం. ఈ దేవుని చేత కట్టబడే నివాసం ఉందంటే మనది ఎవరి గురించి బతకాలి ఇప్పుడు? అది ఆ నివాసం కోసం బ్రతుకుతున్నావా భూమి మీద? ఆ నివాసం కోసం ఏమైనా పని చేస్తున్నావా? ఆ నివాసం కోసం ఏమైనా కష్టపడుతున్నావా భూమి మీద? ఆలోచించాలి. అంటే ఆ నివాసాన్ని పొందుకునేవారిగా మనం ఉండాలండి. ఆ నివాసాన్ని పొందుకునేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రాకపోయినా నో ప్రాబ్లం. అర్థమవుతుందంటే ఈ భూమి మీద ఏం సంపాదించకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే దాన్ని మిస్ చేసుకున్నామంటే, డబుల్ బెడ్రూమ్ అంటానంటే వేరే విధంగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్గా మనం చెప్తున్నాను అనమాట. ఓకే, అయితే ఇదిగో ఇలాంటి నివాసం కావాలి కదా. మరి భక్తులు చాలా మంది బ్రతికారు. యేసుక్రీస్తు వారి గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే, భక్తుల గురించి మీకు తెలిసిందే. అయితే పౌలు గారి మాటలు కొన్ని మాటలు చూసుకుందామండి. ఆయన ఎలా మాట్లాడారో పౌలు గారి మాటలు కొన్ని మాటలు చూసుకుందాం.
గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాను. మనం సిలువ వేయబడ్డామా? క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను అని చెప్పగలను అంటే ఏమంటున్నారు? ఇంకా కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దాచబడింది ఎక్కడ దాచారు? దాచింది ఏంటి? మేలు పరలోకంలో ఉంది, అంతేనా? పరలోకంలో ఉంది. ఈ పరలోకంలో ఉన్న మేలు తెలియజేశారా? మనం మొదటే చూసుకున్నాం, తెలియజేశారు. ఈ మేలు ఏంటని మనం ఆలోచించగలిగితే పౌలు గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు యందే జీవించుచున్నాను అని చెప్పేస్తున్నారు. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని చెప్పేశారు. అంటే పౌలు గారు కూడా తన ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, యేసుక్రీస్తు వారి గురించి సువార్త చేస్తూ, ఇదిగో సువార్త పనిలో నిమగ్నం అయిపోయి ఏం మాట్లాడుతున్నారండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను సిలువ వేయబడ్డానా? మీరు వేయబడ్డారా? నేను సిలువ వేయబడ్డానని చెప్పగలదుమా మనం? ఎందుకంటే చేయట్లేదంటే, చేసేవారిగా బయటికి కనిపిస్తున్నాం అంతేకాని చేయట్లేదు. పౌలు గారు చేసినట్టు మనం ఏమైనా చేస్తున్నావా? ఇదిగో భక్తులు, కొత్త నిబంధనలో భక్తులు చేసినట్టు మనం ఏమైనా చేస్తున్నావా? ఇప్పుడు మనకి ఆ నివాసం ఉంటుందా? దాచబడిన నివాసం ఉందా మనకి? అంటే ఇప్పుడు మనం ఏం పొందుకునేవారిగా ఉండాలి ఈ భూమి మీద? ఆ దాచబడిన నివాసం కావాలి మనకి. ఆ దాచబడిన నివాసం భూమి మీద మనం ధరించుకోవాలి. ఆ దాచబడిన నివాసం కోసం మనం ఈ భూమి మీద పనిచేయాలి. అలా చేసేవారిగా మనం ఉండాలండి, అలా పనిచేసేవారిగా మనం ఉండాలి. అందుకనే ఇంకా ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటున్నారు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఏమన్నారంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మేలు. చావైతే ఏంటంటే మేలు. అంటే చనిపోతే మేలు ఉందా? చనిపోతే లాభం ఉందా? భూమి మీద ఏం లాభం లేదా? లేదు. చనిపోతే లాభం ఉందంట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే ఈ భూమి మీద క్రీస్తు కొరకే బ్రతుకుతానండి. మన జీవితాలు కూడా అలా మారాలి. భక్తుల గురించి చదువుకోవడం కాదండి, భక్తులలాగా మనం మారాలి. అంతే కదండి. ఒక ఇల్లు ఎదురుగుండా ఎవరన్నా బాగా కట్టుకున్నారనుకో, ఆ ఇల్లు లాంటి ఇల్లు నేను కట్టుకోవాలనుకుంటారు కదా. ఒకరు ఏదన్నా మంచి ఫ్రిడ్జ్ ఏదన్నా కొనుక్కున్నారనుకోండి ఇంట్లో, ఆ ఫ్రిడ్జ్ లాంటి ఫ్రిడ్జ్ నా ఇంట్లో కూడా ఉండాలనుకో. మరి మీకు ముందు భక్తులు బ్రతికారు కదా, శిరఛాదనం చేయబడ్డారు కదా. నేను దేవుని కోసం చనిపోవాలనుకుంటున్నారా? నా తల దేవుని కోసం నరకబడాలనుకుంటున్నారా? ఏమంటే ఇలాంటి ఆలోచన ఉందా? లేదు. అంటే మనం ఇలా ఎప్పుడైతే బ్రతుకుతామో, ఇలా ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అర్పించేస్తామో, అప్పుడు అదిగో దాచబడిన నివాసం ఉంది కదా, దాచబడిన మేలు ఉంది కదా, అది పొందుకునే అవకాశం ఉంటుందండి. అందుకనే అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏంటా లాభం? అదేనండి ఆ నివాసం, ఆ మహిమ పొందుకోవాలని చూస్తున్నారు పౌలు గారు. ఇంకా పౌలు గారు మాట్లాడుతూ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఇంతకీ ఏంటి ఆ మర్మం ఏంటని, ఆ దాచబడింది ఏంటని ఆలోచించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను, వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న, మళ్ళీ చదవండి, దేవుని మర్మమై ఉన్న. ఇంతకీ దేవుని మర్మం అంటే ఏంటండి? దేవుడు దాచినది, దేవుడు దాచిపెట్టింది, దేవుడు మనకేదో దాచేశాడని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అంటే, దేవుడు మర్మంగా ఎవరిని ఉండిచ్చారు? యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు దేవుని మర్మమై ఉన్న, చదవండి, క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే. తెలిసిందా మీకు? స్పష్టంగా తెలిసిందా యేసుక్రీస్తు వారి గురించి? స్పష్టంగా తెలుసుకున్నారా?
స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఏం చేస్తున్నారంట పౌలు గారు? పోరాడుతున్నారంట. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? ఇదిగో దేవుడు దాచిపెట్టాడు కదా, ఆ మర్మాన్ని తెలుసుకోవాలి. దేవుడు దాచిన మేలుని తెలుసుకోవాలి. ఆ మేలు ఎవరో కాదు, ఎవరంట? చదవండి అక్కడ, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఏమండి దాచబడిన మేలేంటి? ఇదిగో కీర్తనల గ్రంథంలో చదువుకున్నాం కదా మనం. మొట్టమొదటి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం కదా. నీ యందు భయభక్తులు గల వారికి దాచబడిన మేలు ఉంది కదా, అది ఎంతో గొప్పదని చెప్పారు కదా. ఆ మేలు ఏంటంట? క్రీస్తు, యేసు క్రీస్తు వారండి. అంటే ఇదిగో దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని అంటున్నారు కదా. మర్మము అంటే రహస్యము, ఎవరికి తెలియకుండా దాచపెట్టబడినది అని. అంటే ఎవరికి తెలియకుండా దాచిపెట్టబడింది ఎప్పుడు వచ్చింది మరి? ఇదిగో ఈ యుగముల అంతమందు బయలుపరచబడి. ఎఫెసీ పత్రిక ఇందాక చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం 8వ వచనం. అంటే ఇదిగో ఈ కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చిందంట. ఈ కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ మర్మాన్ని వదిలాడంట. ఈ కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ మర్మాన్ని ఇదిగో తెలియజేశాడంట. అదే అంటున్నారండి, క్రీస్తు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై దాచబడిన ఆ నివాసం గురించి. ఇవన్నీ ఎక్కడ చేశాడండి? వెళ్దామండి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. సిద్ధపరిచి దాచిన గొప్ప మేలు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. నువ్వు దాచిన మేలు, సిద్ధపరిచి దాచిన మేలు అంటున్నారు కదా, ఆ మేలు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారండి. ఎందుకు అంటే పరలోకములో ఈ లోక రక్షణకై ముందుగా సిద్ధపాటు జరిగింది. ఆ సిద్ధపాటు ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తులో. అంతే కదండి. ఒకసారి తీయండి ఎఫెసీ పత్రిక, మనం చదువుకున్నాం కదా ఇందాక. ఎఫెసీ పత్రిక, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు అంటే జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మాన్ని మనకు తెలియజేశాడంట. మర్మాన్ని మనకు తెలియజేశాడు ఆయనే యేసుక్రీస్తు. జగత్తి పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. ఆ క్రీస్తే ఈ మర్మం. ఈ మర్మాన్ని తెలియజేశారంటే దాచబడిన మేలు ఎవరో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు మరణించబట్టే కదండి మనకు రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కాచబట్టే కదా మనకు జీవాన్ని పొందుకోగలుగుతున్నాం. ఇదిగో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఈ రోజు మనం తీసుకుంటున్నాం బట్టే కదా మనం రక్షణ పొందుకోగల అన్న ఆశ ఉంది మనకి. ఆ జీవాన్ని సంపాదించుకోగలమన్న ఆశ ఉంది. అంటే ఇప్పుడు ఆ దాచబడిన మేలెవరు? యేసండి. అందుకనే అంటాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే. చూసారా, అక్కడ నేనే అంటలేదండి. ఇప్పుడు కొంతమంది అబద్ధం చెప్పేటప్పుడు ఎలా అంటారు? మీరే చేశారంట అంటే కొద్దిగా నసుకుతూ చెప్తారు. ఇక్కడ అలా అంటలేదు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఏమనేసారంటే? నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఇప్పుడు మీ దాచబడిన జీవం పొందుకోవాలంటే ఎవరు కావాలి? మీకు యేసు కావాలి. ఇదిగో అక్కడ దేవుని చేత కట్టబడుచున్న నివాసం ఉంది కదా. పరలోకంలో దేవుని చేత కట్టబడుచున్న నివాసం ఉంది కదా. ఆ నివాసం మీరు పొందుకోవాలంటే యేసు కావాలి. యేసు మరణం కావాలి, ఆయన రక్తం కావాలి, ఆయన శరీరం కావాలి. ఇవి ఉన్నప్పుడే ఆ దాచబడిన మేలు పొందుకుంటారు మీరు. ఆ దాచబడిన మేలుని మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే ఉత్తినే ఇచ్చేస్తాడా? ఆయన దాచింది ఉత్తినే ఇచ్చేస్తాడా? ఇప్పుడు మీరు పిల్లల దగ్గర పిల్లలు ఏదన్నా అడిగారు అనుకోండి, ఇలా వెనకాల పెట్టుకుని ఆడిస్తూ ఉంటారు కదా. వెనకాల పెట్టుకుని ఆడిస్తూ ఉంటారు. నువ్వు అది చేయరా, నేను ఇది ఇస్తాను, నువ్వు ముందు చదువు, నీకు ఫీజు కడతాను, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే నా మాట వినండి. నా మాట ఏంటి? ఏం వినాలి? ఇదిగో, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, ఏమండి మీ సహోదరుని ద్వేషించకూడదు. ఇంతేనా? ఏమన్నా ఉన్నాయా కష్టమైన? ఏమన్నా ఇదిగో ఇప్పుడు ఇల్లు తీసి పక్కనెట్టని అంటున్నారా? ఏమంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా నువ్వు రాళ్ళు కొట్టని ఏమని చెప్పారా? ఏం చేయకూడదు? దొంగతనం చేయక నాయన, అంతే. ఏం చేయొద్దు? దొంగతనం, వ్యభిచారం, నరహత్య ఉన్నాయి కదండి. సహోదరుని అంటే ఇవన్నిటికి మళ్ళీ అప్డేట్ అయినాయి ఆజ్ఞలు. అంటే మీరు ఇవి నా మాట వినండి చాలు.
ఇదిగో నా వాక్యం చదువుకో, నా వాక్యం చదువుకుని స్మరణ తెచ్చుకో, నా వాక్యాన్ని ఇదిగో పిల్లలకి తెలియజేయి, నా వాక్యాన్ని చదువుకోండి, నా వాక్యాన్ని నేర్చుకోండి. ఇంతే కదండి ఆయన అడిగింది, అంతేనా? నా మాట వినండి అంటే ఏంటి? ఆయన మాటలే కదా ఇవన్నీ, వీటినే కదండి నేర్చుకోమన్నాడు. నేర్చుకుని మీ జీవితాల్లో అన్వయించుకోండి ఆయన, మీ జీవితాలు సరి చేసుకోండి ఆయన. ఇదిగో మీ జీవం ఇక్కడ లేదు, భూమి మీద ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇదిగో నేను దాచిపెట్టాను దాన్ని. నా మాట విని మీరు వచ్చేయండి అక్కడికి, దాన్ని సంపాదించుకోండి. ఆ దాచబడిన జీవాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద మనం బ్రతకాలి. అర్థమైందండి? కాబట్టి ఇదిగో దేవుడు దాచిన మేలు పొందుకోవడానికి మనం ఈ భూమి మీద బ్రతకాలి తప్ప ఏదో మనకి ఈ భూమి మీద మేలులు జరిగిపోతాయని, ఇదిగో పలానా మనిషి ద్వారా మేలు జరుగుతుందని, పలానా వారి ద్వారా మేలు జరుగుతుందని మాత్రం ఆశించకండి. కాబట్టి మీరందరూ ఇలా ఉండాలండి, దేవుడు దాచిన మేలుని పొందుకునేవారుగా ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, మీరు దాచిన మేలును గురించి మేము ఆలోచించాం తండ్రి. మరి ఆ మేలును మేము పొందుకునేవారుగా ఈ భూమి మీద బ్రతకడానికి మాకు సహాయం చేస్తారని, శక్తిని బలాన్ని దయచేస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.